ఓకేనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా వెనకాల పంట పొలాలు, పనివారిని చూస్తున్నారు కదా, చక్కని పొలాలు. ఈ సందర్భంగా బోయాజు పొలంలో పంట కోస్తున్న పనివారిని చూసి బోయాజు అన్నారు, యెహోవా మీకు తోడైండును గాక అని అన్నప్పుడు పనివారు అన్నారు, దేవుడు నిన్ను దీవించుగాక అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడండి ఆ రోజుల్లో దీవించమన్నారు, కానీ ఈ రోజుల్లో మనుషులు ఎక్కడండి? మనం పెళ్లి చేయడానికి డబ్బులు ఇచ్చిన వారు, మన ఉద్యోగాన్ని అవకాశం కల్పించిన వారు, మన కువైట్ పంపించి డబ్బులు ఇచ్చిన వారు మనకి నష్టం కోరుకుంటున్నారు. నష్టం కోరుకున్నా పర్వాలేదు, మనకి కీడు చేస్తున్నారు వారు అని అనుకుంటున్నారా? మీరు ఏమాత్రం బాధపడొద్దు, కానీ మేలు చేయటానికే దేవుడు మనల్ని పిలిచారు కనుక ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో సంచరించిన అన్ని రోజులు కూడా మేలు చేస్తూ అపవాది చేత పీడించబడుతున్న వారిని విడిపించినట్లుగా మనం మేలు చేయడానికి విసుగుపోకుండా ఉందాం. తగిన కాలంలో మనం పంట కోస్తాం కనుక మేలు చేయడానికే దేవుడు మనం పిలిచారు. యెహోవా అందరికీ ఉపకారి, మన అందరినీ ప్రేమించేవారుగా, ఉపకారం చేసేవారుగా ఉన్నాం. మనుషులు ఈ అంచె దినాల్లో అలాగే ఉంటారండి, స్వార్థ ప్రియులు కనుక మనం ఎన్ని మేలులు చేసినా, ఉపకారాలు చేసినా మనకి నష్టాన్నే కోరుకుంటారు. మనల్ని గుచ్చి గాయపరిచి మాటలు మాట్లాడతారు. అయినా మనం మేలు చేసేవారుగానే ఉందాము, కీడు చేసేవారుగా ఎంత మాత్రం ఉండకుండా మేలు చేయడం. అటువంటి అనుభవాల్లో దేవుడు మనందరినీ నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.